ఇందీవరదలశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఈ వారం మార్చి నెల 9వ తేదీ ఆదివారం నుండి మార్చి నెల 15వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఫాల్గుణ మాస శుక్లపక్ష దశమి ఆదివారం నుండి ఫాల్గుణ మాస బహుళ పాడ్యమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటివి ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత ఈ వారం అనుకూలంగా ఉంది. రాశి నుంచి ద్వితీయంలో గురువు, తృతీయంలో కుజచంద్రుల యొక్క కలయిక ఈ ఆదివారము జరిగింది కాబట్టి ఆదివారము కొంత పర్వాలేదు. ఆ తరువాత కూడా గ్రహ సంచార రీత్యా కొంత మార్పులు అనేటువంటివి కలగబోతూ ఉన్నాయి. ఒకటి, మేషరాశి వారికి అనుకూలతలే ప్రధానంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, పట్టుదలతో పనిచేస్తారు. ఉద్యోగపరంగా ఏకాగ్రత కొంత అవసరం అవుతుంది. అపార్థాలకు తావివ్వకండి. అపార్థముల వల్లనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు పడే ఆస్కారం కూడా ఉంది. కొందరు వ్యక్తులు పెట్టే ఇబ్బందులు కొంత మిమ్మల్ని గందరగోళ పరిస్థితిలో కూడా పడవేయవచ్చు. మనోబలంతో సమర్థవంతంగా పనిచేస్తే మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు చాలా వరకు కూడా మంచి చేస్తాయి. సమయానికి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. కొత్త కొత్త ప్రయత్నాలు ఏమాత్రము వద్దు. పాతవి యథాతథంగా కొనసాగించండి. ఇంట్లో పెళ్ళిడుకు వచ్చినటువంటి వారికి సంబంధాలు చూడండి. కొత్త సంబంధాలు కూడా కుదిరే ఆస్కారం ఈ వారం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితములు ఈ వారం ప్రధానంగా కలుగుతాయి. మేషరాశి వారికి ఈ వారమంతా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణము, నరసింహస్వామి వారి యొక్క దర్శనము చేసుకోవడము, ముఖ్యంగా మంగళవారం నాడు ద్వాదశి రోజున ఎవరికైనా ఒకరికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, ద్వితీయ కుజుడు, చతుర్థ చంద్రుడు, పంచమ కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు మనోబలాన్ని పెంచుకుంటే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులకు ఈ వారము అనుకూలత ప్రతికూలత రెండూ కూడా ఉంటాయి. ఏదైనా పని మొదలు పెడితే మంగళవారం నాడు మొదలుపెట్టి గురువారంలోపు ముగించుకోండి. ఆ తర్వాత కొంత ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. అన్ని ఫలితాలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వారికి ఈ వారము కొంత అనుకూలం కొంత ప్రతికూలం ఈ రెండు కూడా ఉంటాయి. అలాగే జాగ్రత్తగా అడుగు వేయటం మంచిది. మదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు ఆలోచనలు రానివ్వకండి. మొహమాటం వద్దు. మిమ్మల్ని మీరు కొంత సమీక్ష చేసుకోవటం మంచిది. వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా ఎదుర్కొనే ఆస్కారం ఉంది. కొత్త ప్రయత్నాలు చెయ్యకండి. ఎవ్వరిని కూడా వివాదముల్లోకి లాగకండి. మౌనం విభూషణం అన్నట్టుగా ఎక్కువగా మౌనంగా ఉంటే అసలు వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు
ఈ వారం దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, హయగ్రీవ స్తోత్రపారాయణము, అలాగే గురువారం నాడు నానబెట్టిన శనగలను గోవులకు తినిపించటం. ఈ 3 పరిహారాలు చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఈ ఆదివారం నాడు కుజుడు చంద్రుడు కలిసి సంచారం చేస్తున్నారు. మిథునం నుంచి చతుర్థమైనటువంటి కన్యలో కేతువు ఉన్నాడు. అలాగే భాగ్యంలో శని రవి పరస్పర శత్రువులు భాగ్యస్థానంలో ఉన్నారు. దశమంలో శుక్రుడు బుధుడు రాహువు, ద్వాదశంలో గురువు వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి కొంత మిథున రాశి వారికి బుద్ధిబలం అనేటువంటిది ఈ వారం అవసరమవుతుంది. పరిస్థితులకు తగినట్టుగా స్పందించడం మంచిది. ఏకాగ్రతను పెంచుకోండి. శక్తికి మించిన భారం మీద వేసుకోకండి. అనేక పనులకు మాటలు ఇవ్వకండి. పెట్టుబడులు లాభాలను కురిపించవచ్చు. వ్యాపార విజయాలున్నాయి. ఒక శుభవార్త మీకు చాలా సంతోషాన్ని కలిగింపజేస్తుంది. ఉద్యోగపరంగా పనిలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి. ఒత్తిడిని జయించండి. కొంత మాట పట్టింపులు కావచ్చు, లేకపోతే మీరు తొందరపడి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఎదుటి వ్యక్తులను కొంత దుఃఖ పెట్టవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిథున రాశి స్త్రీలకు అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య దర్శనము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్ర పారాయణం కూడా ఈ వారమంతా చేయండి, బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంత అష్టమంలో ఉన్నటువంటి శని రవుల యొక్క కలయిక, ద్వితీయంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ బుధ గురువారాల్లో కొంత ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాడు. కొంత కర్కాటకం నుంచి తృతీయంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంత మేరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు, సృజనాత్మక ఆలోచనలతో ముందడుగు వేస్తే విద్యార్థులకు యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. కొంత బృహస్పతి మీ ఎదుగుదలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఏకాదశ బృహస్పతి యొక్క యోగం అనేటువంటిది కర్కాటక రాశి వారికి కొంత ద్విగుణీకృతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి. ఓర్పు నేర్పు చాలా విషయాల్లో కూడా అవసరం. సంయమనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒత్తిడిని జయించండి. మీ వల్ల కొంతమందికి చక్కగా కలిసి వస్తుంది. మీ పేరు తలుచుకుంటారు. పొరపాట్లు చేయకండి, గ్రహపాట్లు పడకండి. కొంత కర్కాటక రాశి వారు మౌనంగా ఉండటం కూడా బాగుంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా దశరథ కృత శనైశ్చర స్తోత్రము, శారదాదేవి యొక్క ప్రార్థన, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, ఈ 3 చెయ్యండి, మీకు యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత ఉంది. ద్వితీయ కేతువు కొంత మంచి ఫలితములను ఇస్తూ ఉన్నాడు. అలాగే విశేషంగా కుంభంలో ఉన్నటువంటి శని రవి, అలాగే మీనంలో ఉన్న శుక్రబుధ రాహువుల యొక్క అనుగ్రహం. కాబట్టి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను బుద్ధిబలంతో దాటే ప్రయత్నం చెయ్యండి. కొంత గ్రహదోషం అనేటువంటిది అధికంగానే ఉన్నప్పటికీ కూడా మీరు దైవారాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది. వాదనలు వద్దు. చాలా సందర్భాల్లో మౌనంగా ఉండటము, వాదరహితంగా ఉండటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు. ఏ విషయంలో కూడా తొందరపాటు చర్యలు వద్దు. నిదానమే ప్రధానము. కాలం మీకు భవిష్యత్తుకు మంచి అడుగులు వేయిపిస్తుంది. కాబట్టి ఉద్యోగపరంగా నిరుద్యోగులు శ్రమ పడండి. దీర్ఘకాలిక శ్రమ మీకు అత్యద్భుతమైన ఫలితములకు
కారణమవుతుంది. కాబట్టి భగవదారాధన, భగవంతుణ్ణి నమ్ముకోవటం మీకు చాలా వరకు కూడా మంచిది. సింహరాశి వారు ఈ వారమంతా సూర్యుడి యొక్క స్తోత్ర పారాయణములు, అలాగే గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ద్వాదశంలో ఉన్నటువంటి చంద్రుడు, కన్యలో ఉన్నటువంటి కేతువు, అలాగే శని రవుల యొక్క కలయిక. ఇక్కడ కన్యారాశి వారికి ఆశయాలు నెరవేరే సమయం ఆసన్నమైంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. ఒక అదృష్ట యోగం అనేటువంటిది ఈ గురు శుక్రవారాల్లో మీ తలుపు తట్టే ఆస్కారం కూడా ఉంది. ఆత్మ సమీక్ష చేసుకొని అంతరాత్మ ప్రబోధంతో కొన్ని పనులకు ముందడుగు వెయ్యండి. న్యాయ విచారణ చాలా వరకు కూడా అవసరమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ మాట తీరు వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడకుండా ఉంటే చాలా గ్రహాలు మీకు యోగాన్ని ఇస్తాయి. కాబట్టి మీ వాదన పటిమతో మీరే సరిగ్గా ఉన్నారు అని కుటుంబంలో నిరూపణ చేసుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది. అయితే మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. అప్పు ఇవ్వకండి, అప్పు పుచ్చుకోవద్దు. ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టుకొని ముందుకు వెళ్తే కన్యారాశి వారికి ఈ వారము చక్కటి ఒక ప్రశాంతమైనటువంటి జీవనం అనేటువంటిది ఉంటుంది. మీరు మిమ్మల్ని సమీక్షించుకుంటే సరిపోతుంది. వృత్తి ఉద్యోగపరంగా నైపుణ్యాన్ని సాధించే ప్రయత్నం చేయండి. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామము, గణపతి ఆరాధన, గరికతో గణపతి యొక్క పూజ చేయటం, 3 పరిహారాలు పాటించండి. ఆ విఘ్నాధిపతి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా చాలా చక్కటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. తుల నుంచి లెక్క పెడితే పంచమంలో శని రవుల యొక్క కలయిక, షష్ఠస్థానంలో రవి బుధ శుక్రుల యొక్క కలయిక కొంత యోగదాయకమైనటువంటి ఫలితములను ఇచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా కీలక మలుపులైతే ఉంటాయి. సృజనాత్మకతను పెంచుకుంటే చక్కగా ముందుకు వెళ్తారు ఉద్యోగులు. అదే పద్ధతిలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గృహ వాహనాది యోగాదులైతే ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులు తగ్గించుకోండి. లక్ష్య సాధనకు మరింత కృషి అవసరమవుతుంది. ఒత్తిడిని జయించండి. మాట పట్టింపులు మీకు మరింత కీడు చెయ్యవచ్చు. కాబట్టి తులారాశి విద్యార్థులు విదేశాలకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోవడంలో 1-2 సార్లు సమీక్ష చేసుకొని ముందుకు వెళ్తే విజయవంతంగా మీ పని నెరవేరే ఆస్కారం ఉంది. తులారాశి వారు గురుబలం పెంచుకునే ప్రయత్నంలో దత్తాత్రేయ సహస్రనామము, దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, అలాగే గురుపాదుకా స్తోత్రము, ఈ 3 చెయ్యండి. మీకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా చతుర్థ శని రవులు శత్రుక్షేత్రంలో, పంచమ బుధ శుక్ర రాహువులు, సప్తమ గురువు, అష్టమ కుజుడు, అలాగే దశమ చంద్రుడు, ఏకాదశ కేతువు. కొంత వృశ్చిక రాశి వారికి మనస్తాపము ఈ వారము కూడా ఉంటుంది. కానీ డబ్బుకు లోటు ఉండదు. లక్ష్యం నెరవేరుతుంది. లక్ష్మీ కటాక్షమైతే ఉంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఒకానొక సమయంలో ఆపత్తు ఉన్నప్పటికీ కూడా ఆ ఆపద నుంచి బయటపడతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అలసత్వం అంటే సోమరితనం అనేటువంటిది మీకు ఇబ్బందిని కలిగింపచేస్తుంది. ప్రతిసారి ఏదో జరుగుతుంది, నాకే ఇలా అవుతుంది, నేనే ఎందుకు అన్న చెడు ఆలోచనల కంటే నాకు మంచి జరుగుతుంది అన్న సదాలోచనతో ముందుకు వెళ్ళమని సూచన.
ఇంకొకటి ఏమిటి అంటే మొదలుపెట్టిన పనులను మధ్యలో ఆపకుండా ఉంటే వృశ్చిక రాశి వారు అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఒత్తిడికి గురి కావద్దు. తాత్కాలిక ప్రలోభాలకు, తాత్కాలిక లాభాలకు ఎంత దూరంగా ఉంటే వృశ్చిక రాశి స్త్రీలకు అంత యోగదాయకంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ కరావలంబ స్తోత్రము, లక్ష్మీనారాయణ హృదయము, సూర్య భగవానుడిని ఎంత ఆరాధన చేస్తే అంత సత్ఫలితాలు మరిన్ని కూడా పొందగలుగుతారు. ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత ఉంది. తృతీయంలో ఉన్న శని రవులు, చతుర్థ శుక్ర బుధ రాహువుల యొక్క కలయిక ధనలాభాన్ని ఇవ్వబోతోంది. ధనయోగం ఉంది. సమయానికి డబ్బు అందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా పొందుతారు. ఇతరులపైన ఎక్కువగా ఆధారపడటము, ఇతరుల యొక్క మాటలు అధికంగా వినటం వల్ల కొంత ఇబ్బందికి గురి అయ్యే ఆస్కారం కూడా ఉంది. వ్యాపారపరంగా జాగ్రత్త అవసరము. ఎవ్వరిని కూడా లెక్క పెట్టకుండా ఉండే ధోరణి మీకు మంచిది కాదు. మీరు నమ్మిన ధర్మము ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడినప్పటికీ కూడా ఇంట్లో పిల్లలు పెద్దవారి మాటలను వినే ప్రయత్నం చెయ్యండి. మొండి వాదనలకు దిగకండి. చిన్నవాటికే ఎక్కువగా దిగులు పడకండి. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతోంది. వ్యాపారపరంగా నిర్లక్ష్యం పనికిరాదు. ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి. గురు శుక్రవారాల్లో ఒక శుభవార్త మీ తలుపు తట్టవచ్చు. కొంత లక్ష్మీ యోగము, నిరాశవాదాన్ని విడిచిపెట్టండి. అలసత్వాన్ని విడిచిపెడితే అద్భుతంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ వారమంతా కూడా. ధనుస్సు రాశి వారు సిరులు కురిపించాలి అంటే కనకధార స్తోత్ర పారాయణం చెయ్యండి. ఉద్యోగం రావాలి అంటే ప్రతినిత్యము నిరుద్యోగులు రాజమాతంగి స్తోత్ర పారాయణం చెయ్యండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం మీకు అనుకూలమైన శక్తిని ఇస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా ఉత్తమ కాలమని చెప్పవచ్చు. రాశిచక్రంలో అన్ని గ్రహాలు కూడా మీకు దాదాపుగా అనుకూలంగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఫలితములు మీకు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములతో పాటు శుభకార్య నిర్వహణ పరంపర అనేటువంటిది మీకు చాలా వరకు సంతృప్తిని ఇస్తుంది. వచ్చిన అవకాశాలను జార విడుచుకోకపోతే నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది ఈ వారం తప్పకుండా ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు కూడా తొందరగానే ఈ వారం లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేస్తారు. దుర్జన సాంగత్యం మీకు నష్టాన్ని కలిగింపజేస్తుంది. సజ్జన సాంగత్యం అత్యంత ఆనందాన్ని మీకు ఇస్తుంది. కాబట్టి మంచి సాంగత్యం ఏర్పరచుకోండి. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి ఈ వారం కలగబోతోంది. ఇక మకర రాశి వారు వెంకటేశ్వర వజ్ర కవచము, వెంకటేశ్వర స్వామి దర్శనము చేసుకోవడంతో మంచి కార్యక్రమాల్లో విజయాలు మరిన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. రాశిలో సంచారం చేస్తున్న శని రవుల యొక్క కలయిక, బుధ శుక్ర రాహువులు మీనంలో ఉండటం కొంత అభీష్ట సిద్ధి కలుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల లాభాలను కురిపించవచ్చు. గృహవాహన యోగాలు ఉన్నాయి. వ్యాపారంలో ఏకాగ్రత అవసరము. వాదనలు వద్దు. చాలా సందర్భాల్లో మీకు మౌనమే ఉత్తమము. వ్యాపారంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు తప్పకుండా ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరించండి. మీ నిర్ణయం మీదనే లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయి. ఒక ఆపద నుంచి శనివారం నాడు సురక్షితంగా బయటపడతారు. మదిలో చెడు ఆలోచనలు రానివ్వకండి. మిమ్మల్ని మీరు సమీక్షించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి వారికి, కుంభరాశి స్త్రీలకు బ్రహ్మాండమైనటువంటి బహుమతులు లభిస్తాయి ఈ వారం. కుంభరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ దర్శనము, గరికతో గణపతి పూజ, నవగ్రహ స్తోత్ర పారాయణము ఇవి చేస్తే మీకు తిరుగులేదు. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఈ వారము అద్భుతంగా ఉండబోతోంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో స్థిరత్వం సాధిస్తారు. పదవీ యోగ ప్రాప్తి కలగబోతోంది. ఆర్థిక స్థితి కొంత మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా మంచి ఫలితాలైతే ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలతో అడుగులు వేస్తే నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది సిద్ధించవచ్చు. అదృష్టయోగము తక్కువ ఉంది, దురదృష్టం కూడా వెంటాడుతుంది. కాబట్టి కొద్దిపాటి సమస్యలు మిమ్మల్ని పీడించవచ్చు. అయితే మనోబలంతో వాటిని అధిగమించే ప్రయత్నం చెయ్యండి. నమ్మక ద్రోహానికి ఆస్కారం లేకుండా రాజకీయ నాయకులు ఉంటే బాగుంటుంది. అలాగే ఖర్చులు తగ్గించుకోండి, ఒత్తిడిని జయించండి. మాట పట్టింపులు మీకు బాగా ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. మీరు నమ్మిన ధర్మము మిమ్మల్ని కాపాడే ఆస్కారం కూడా ఉంది. ఇక మీనరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణం కూడా చేయడం మంచిది. గోక్షేత్రంలో గోవులకు నవధాన్యములను నానపెట్టి పెట్టండి, సరిపోతుంది. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయే ఫలితాలు, పరిహారాలు. మీ అందరూ బాగుండాలి అని మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.